ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రైవేటు బస్సు యజమానుల సంఘం కోరింది. విజయవాడలో ఏపీ ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం సమావేశం నిర్వహించింది. ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు, రవాణా శాఖ తనిఖీలు, భవిష్యత్తు కార్యాచరణపై సంఘం నేతలు సమావేశంలో చర్చించారు. ప్రభుత్వానికి ఏటా 8,000 కోట్ల పన్నులు కడుతున్నామని, ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని కోరారు. మేము కోరేది ఒకటే, గవర్నమెంట్ని మా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో స్టేట్ వైడ్ సుమారు 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తున్నాం. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బస్సులోనే రిజిస్టర్ అయ్యి ఇక్కడే నడుపుకుంటున్నాం. రూల్స్కు వ్యతిరేకంగా ఏ రోజు వెళ్ళలేదు. దుర్ఘటన అనేది జరగకూడదు అనుకుని దుర్ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, టూరిజం, రెవెన్యూ తరఫున కూడా మా సీసీ బస్సుల తరఫున మా ఆవేదన ఏంటంటే, మేము ఇన్ని కోట్ల రూపాయలు మేము చెల్లించి ఇక్కడే తిప్పుకుంటున్నాం. సో అదర్ స్టేట్ వెహికల్స్ని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూడాలి తప్పించి, అదర్ స్టేట్ వెహికల్ లోడ్ వచ్చి ఇక్కడ తప్పు చేస్తే మా మీద కూడా ఆ నెపం పడుతుంది. 850 రూపాయలు ట్యాక్స్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. విడిపోయాక ఈరోజు 1150 కడుతున్నాం సార్. ప్లేస్ మాకు జర్నీ ప్లేస్ తగ్గిపోయింది, జిల్లాలు పెరిగిపోయినాయి. ఒక జిల్లా నుంచి ఒక జిల్లాలకు వెళ్ళాలంటే కనుక మాకు ట్యాక్స్ టీపీ పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందండి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం సార్. తప్పుజారి ఒక బార్డర్ క్రాస్ చేస్తే కనుక పెనాల్టీ వేస్తే ₹1,00,000 1,50,000 పెనాల్టీ పడుతుంది సార్ మాకు. ఒక పక్క జిల్లా ఇప్పుడు ఇడిపోయాక మా డ్రైవర్ తెలియక అనుకోకుండా జిల్లా మారితేనే. కానీ అదే ఈ ఆల్ ఇండియా పర్మిట్ వెహికల్స్ వాళ్ళు హోమ్ స్టేట్ నుంచి ప్రతి నెల తిరగాలండి. కానీ సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటాయి. వాళ్ళకి ఏ విధమైన పెనాల్టీలు ఉండవు. మధ్యలో వాళ్ళు చేసే వ్యాపారం వల్ల మా వ్యాపారాలు కూడా వాళ్ళు చేస్తున్నారు సార్. దీనివల్ల మేము నష్టపోతున్నామండి. ప్రభుత్వం వాళ్ళనే మమ్మల్ని ఒకలాగా చూస్తుందండి. మా వెహికల్స్ ప్యూర్గా టూరిస్ట్కే తిరుగుతాయండి. మా వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలరని కోరుతున్నామండి.